నమస్తే వీధిని స్వాగతం లక్ష్యం సమాజేతం నేను మీ సురేష్ దండు బులెటిన్ల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుతున్న భక్తులు ఒక ప్రాంతంలో ఒకలాగా జరుపుకుంటున్నారు. ఉట్లు కొట్టడం ఒక చోట, అన్నదాన కార్యక్రమాలు ఇంకో చోట, మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి గణేశ ఉత్సవ కమిటీలు. ఇక గణేశ శోభయాత్ర కార్యక్రమాలు రాష్ట్రంలో ఘనంగా జరిగాయి. బోడుపల్ మున్సిపల్ పరిధిలోని 8వ డివిజన్ కార్పొరేటర్ సీసా వెంకటేష్ గారు ద్వారకా నగర్లోని వినాయక మండపాన్ని సందర్శించారు. గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి ఉత్సవ కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా మరింత భక్తి శ్రద్ధలతోటి కార్యక్రమాలు నిర్వహించాలని కమిటీని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ జనరల్ సెక్రటరీ విక్రమ్, రాష్ట్ర మాజీ కార్యదర్శి నెర్దం భాస్కర్ గౌడ్, బీజేపీ రాష్ట్ర నాయకులు శ్రవణ్ గౌడ్, బి శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజలు, భక్తులు వందల సంఖ్యలో పాల్గొన్నారు. విత్ న్యూస్ బోడుపల్. ఈరోజు శుభాకాంక్షలు. ఈరోజు ఈ కార్యక్రమానికి మాకు ఎంతో సహకరించిన మా కాలనీ వాసులకి ప్రతి సంవత్సరం ఈ ద్వారకా నగర్ స్ట్రీట్ నెంబర్ 1లో ప్రతి సంవత్సరం గత 9 సంవత్సరాల నుంచి ఈ విధంగా మా గణేష్ ఉత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. దానికి సహకరించిన మా కాలనీ వాసులు విజయ్ కానీ, మా బ్రదర్ మా అన్న సొంత బ్రదర్ ప్రసాద్ కానీ, మా కాలనీ వాసులు ఇంకా మిగతా సభ్యులు దానికి సహకరించి ఇంత పెద్ద కార్యక్రమానికి ఇచ్చేసి మా వెంట ఉండి ఎప్పుడు కూడా మమ్మల్ని ఆశీర్వదించే మా కార్పొరేటర్ గారు సీసా వెంకటేష్ గౌడ్ గారికి చాలా కృతజ్ఞతలు. అలాగే మా శ్రీనివాస్ గౌడ్ గారు,
మా ఫరూక్ నగర్ కాలనీ అధ్యక్షులు. ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని పిల్లలు చాలా ఆనందంగా ఆహ్లాదంగా జరుపుకుంటారు. ఈ కార్యక్రమం ఇంకా దిగ్విజయంగా కావాలని కోరుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్ కి. అందరికీ ముందుగా వినాయక నిమజ్జన శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఈ వేడుకని చాలా ఘనంగా జరుపుకుంటాము. చిన్న పిల్లలే కానివ్వండి, పెద్దలే కానివ్వండి, అందరూ ఏకమై కుల మత భేదాలు ఏమి లేకుండా ఒక పండుగలాగా జరుపుకుంటాము. దీనికి మా కృష్ణాగౌడ్ గారు కానీ, మా కాలువ వాసులు కానీ చాలా సహకరిస్తారు. అందరికీ మరొకసారి మా శుభాకాంక్షలు. ఈరోజు భారతనగర్లోని కార్పొరేటర్ శ్రీశ వెంకటేష్ గారి పరిధిలో వినోదన్న, ప్రసాదన్న వారి ఒక మిత్ర బృందం కాలనీలందరూ కలిసి ఆ గణనాథుడిని నిమజ్జనాన్ని గురించి తీసుకెళ్తున్నాను. ప్రతి కార్యక్రమానికి గణేషుని పూజ చేసినాకనే మనం చేస్తాం. భక్తి శ్రద్ధలతో ఈరోజు అన్ని కార్యక్రమాలు మంచి జరగాలి. కరోనా లాంటి మహమ్మారి రోగం కూడా మరొకసారి రావద్దు అనే విఘ్నేశ్వరిని కోరుకుంటూ అన్ని పూజలు చేసి స్వామివారిని నిష్టగా నిమజ్జనం చేయడానికి తీసుకెళ్తున్నారు. ముందుగా ఈ అవకాశం ఇచ్చిన మీ వాళ్ళకు ధన్యవాదాలు. జై బోలో గణేష్ మహారాజ్ కి. మరి ద్వారకా నగర్లో మన వీక్లీ ఛానల్ వారు మరి ఈ కాలనీలో ఉండే నాయకులు ప్రసాద్ గారు కానీ, వినోద్ గారు కానీ, మన స్థానిక కార్పొరేటర్ శ్రీశ వెంకటేష్ గౌడ్ గారు అన్న పిలవడంతో మేమందరం రావడం జరిగింది. నేత భాస్కర్ అన్న గౌడ్ గారు మరి అన్నలు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, లాస్ట్ టైం కరోనా వల్ల గణేశుని ఏదైతే ప్రోగ్రామ్స్ మనం చేయలేకపోయినామో అనుకున్నంత, కానీ ఈసారి కరోనా తగ్గింది. ఆ భగవంతుని ఆశీస్సులతో మనందరము మంచిగా చేసుకుంటున్నాము. రాబోయే రోజులలో కూడా గణేశుని విగ్రహాలు భారీ ఎత్తున మనం పెట్టుకొని ఈ భక్తి శ్రద్ధలతోటి రాబోయే యువతరానికి కూడా మనము భక్తి పరంగా కూడా పోవాలని కోరుకుంటున్నాము. భారత్ మాతాకి జై. ఇక్కడ విచ్చేసిన భక్తులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, అట్లనే మా ప్రియమైన నాయకుడు దత్తం భాస్కర్ గౌడ్ గారు, అలానే మన శ్రావణ్ గౌడ్ గారు, అలానే మన ద్వారకా నగర్ ముద్దుబిడ్డ, మన అందరి ప్రియమైన నాయకుడు మన కార్పొరేటర్ గారు శ్రీశ వెంకటేష్ గౌడ్ గారికి కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా మా కాలనీ ద్వారకా నగర్ ప్రజలందరూ వచ్చి దేవుని ఆశీస్సులు తీసుకోవాలని కోరుతున్నాను. జై బోలో గణేష్ మహారాజ్ కి. దానికి నారుండే నారా అవును. కార్పొరేటర్ వెలుగు డివిజన్లో గత 9 సంవత్సరాలు నేను చెప్పి అయిపోయింది. నమస్కారం. విఘ్నేశ్వర భక్తులందరికీ నమస్కారం. మరి చాలా వినోద్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో చిత్రపూర్లో ఈ కాలనీలో ఎన్నో సంవత్సరాలుగా ఈ వినాయక చవితి ఉత్సవాలు చాలా వైభవంగా భక్తి శ్రద్ధలతో కూడి చేస్తూ ఉన్నారు. మరి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంతో విజయవంతం చేశారు. మన అందరికీ కూడా ఆ విఘ్నేశ్వరుని ఆశీర్వాదంతో అందరూ ఈ సంవత్సరం అంతా
అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్పొరేటర్ శ్రీశా వెంకటేష్ గారు కూడా చాలా సహకారం అందించారు. మిగతా అందరికీ కూడా కృతజ్ఞతలు.
జై బలో గణేష్ మహారాజ్కి. ఈరోజు గణేష్ నిమజ్జనంలో భాగంగా ద్వారకా నగర్ ఫేజ్ 1 బ్లాక్ 1లో నిమజ్జన కార్యక్రమానికి ఇచ్చేటటువంటి వినాయక మండపం వద్దకు వచ్చినటువంటి కార్యకర్తలకి, మహిళలకు, పిల్లలకి అందరికీ మరొకసారి గణేష్ మహారాజ్కి ప్రతి సంవత్సరం ఇలాగే వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటూ, ఆ గణేష్ని అందరూ చల్లగా చూడాలని కోరుకుంటూ నవరాత్రి పూజలు అన్నీ జరుపుకున్నాము. ఘనంగా రోజు అన్నదాన కార్యక్రమం కానీ, రోజు ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమాలు కానీ ఘనంగా నిర్వహిస్తున్న గణేష్ మహారాజ్కి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, చల్లగా భగవంతుని నిమజ్జనం చేయాలని అందరూ కోరుకుంటూ, పిల్లా పాప సుఖ సంతోషాలతో పిల్లా పాపలతో కలకల్లాడుతుండాలని మళ్ళీ సంవత్సరం మళ్ళీ మేము నవరాత్రులు జరుపుకుంటామని కోరుకుంటూ, జై బలో గణేష్ మహారాజ్కి.